ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కి మేధావిగా రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో పేరుంది. ఆయన గణాంకాలతో సహా మొత్తం అన్నిటికీ మీడియా డిబేట్ల ముందు పెట్టి తన వాదనను బలంగా వినిపిస్తూ ఉంటారు. ఆయన వాగ్వాటి న్యూట్రల్ గా ఉండేలాగానే చూసుకుంటూ ఉంటారు. ఆయన చేసే డిబేట్లకు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన తెలుగు రాజకీయాల మీద మరీ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ మీద కూడా ఎక్కువగా స్పందిస్తూ తనదైన రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూ ఉంటారు. అయితే ప్రొఫెసర్ తొలిసారి తప్పులో కాలేశారా లేక ఏం జరిగింది అన్నది తెలియదు, కానీ ఫస్ట్ టైం ఆయన యూటర్న్ అయితే తీసుకున్నారు. ఈ మధ్యలో ఆయన ఒక మీడియా డిబేట్ లో జనసేన మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీయడంలో ఆయన యూటర్న్ తీసుకున్నారు. లేటెస్ట్ గా ఆయన ఒక ఛానల్ డిబేట్ లో ఇదే ప్రశ్న యాంకర్ నుంచి రాగానే తను జనసేన మీద చేసిన వ్యాఖ్యలు మొత్తం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. తనను అలా ఉపసంహరించుకోమన్నది జనసేన నాయకులు నదెండ్ల మనోహర్ డిమాండ్ కదా అంటూ ఆయన మీద గౌరవంతో తాను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు. అది కూడా బేషరతుగా ఎలాంటి భేషజాలకు పోకుండా అని ఒత్తి మరీ పలుకుతూ ప్రొఫెసర్ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. దాంతో ఇది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కీలక నేత నదెండ్ల మనోహర్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ ఇటీవల డిబేట్ లో ఆ విషయాలు బయటపెట్టారు. ముగ్గురు కీలక నేతలు మాట్లాడుకున్నప్పుడు నాలుగవ వారికి ఆ విషయాలు తెలిసే అవకాశం లేదు, కానీ తనకు జనసేన కోర్ కమిటీ వర్గాల నుంచి తెలిసాయని చెబుతూ నాగేశ్వర్ హోం మంత్రితో పవన్ జరిగిన సంభాషణ ఇదే అని చెప్పుకొచ్చారు. జగన్ ని జైలు పాలు చేయాలని పవన్ కోరారని, దానికి అమిత్ షా జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ని అని, ఇన్స్టెంట్ మిత్రులు ఉండవచ్చు కానీ లాంగ్ టర్మ్ మిత్రులను ఉంచుకోకపోవడం రాజకీయాల్లో మంచిది అని సూచించినట్లుగా నాగేశ్వర్ విశ్లేషించారు. అంతేకాదు కేంద్రం అండదండలు జగన్ కి ఉన్నాయని, అందువల్ల ఆయన్ని అరెస్టు చేయలేరని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జనసేన టార్గెట్ అయింది. దాంతో ఆ పార్టీ నేతలంతా ప్రొఫెసర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కేసులు కూడా పెట్టేదాకా సీన్ క్రియేట్ అయింది. ఇక ప్రొఫెసర్ క్రెడిబిలిటీ దెబ్బతిందని కూడా జనసేన నేతలు విమర్శించారు. ఆయన బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దాంతోనే ఇప్పుడు ప్రొఫెసర్ వెనక్కి తగ్గారు అన్న చర్చ అయితే ఉంది. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు నమోదైంది. కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పోలీస్ కేసుని జనసేన లీగల్ సెల్ పెట్టడంతో కూడా వ్యవహారం సీరియస్ గా మారింది అని అంటున్నారు. నిజానికి ఏ విషయం మీద ఆయన ఆచితూచి మాట్లాడే ప్రొఫెసర్ ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ అధినేత జగన్ లాంగ్ టర్మ్ మిత్రుడు అని ప్రొఫెసర్ చెప్పడం, చంద్రబాబు షార్ట్ టర్మ్ మిత్రుడు అనడం, ఇవన్నీ అమిత్ షా పవన్ తో అన్నారని, జనసేన కోర్ కమిటీ లీక్స్ అని ఆయన చెప్పారని అబద్ధాలు అని కూడా జనసేన వర్గాలు మండిపడ్డాయి. అసలు జనసేనలో కోర్ కమిటీ వ్యవస్థనే లేదని నదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. దాంతోనే ప్రొఫెసర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే రాజకీయాల్లోకి చూస్తే ఎవరి విశ్లేషణలు వారు చేస్తూ ఉంటారు. జగన్ కి కేంద్రం బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయన బెయిల్ వ్యవహారంలో కానీ కేసులు కానీ అలాగే ఉన్నాయని అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే. వీటి మీద సాధారణంగా మాట్లాడేందుకు ఎవరి వద్ద ఆధారాలు అయితే లేవు. ఇలాంటి ఊహాగానాల మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే కాదు, చాలా మంది గతంలో విశ్లేషించారు. కానీ ఫలానా మీటింగ్ అంటూ ఏకంగా కేంద్ర హోం మంత్రినే తెచ్చి ఎక్కడో దానిని ముడిపెట్టి మరీ చెప్పడంతోనే ప్రొఫెసర్ ఇరుకున పడ్డారని అంటున్నారు.